ఇప్పుడు అసలు సూపర్ 6 అంటే ఏమేమి? ఒకటి యువగలము. యువగలం అంటే మీరు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు ఇవ్వాలా. ఇస్తున్నారు ఎవరికన్నా? ఒక్క వ్యక్తిని ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వచ్చేవాడు? నాకు తెలిసి ఎవరు లేరు. తల్లికి వందనం అంటే బడికి పోయే ప్రతి పాపకు పిల్లవానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఎవరికన్నా ఇచ్చినారు ఇంతవరకు? నాకు తెలిసి ఒక్కరు కూడా ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఎవరికన్నా ఇచ్చినారా? నాకు తెలిసి ఒక్కరు కూడా ఇవ్వలేదు. దీపం 3 గ్యాస్ సిలిండర్లు మొన్న మొదలు పెట్టినారు. ఈ సంవత్సరానికి ఒక సిలిండర్ అంటే 3 సిలిండర్లలో ఒక సిలిండర్. దీన్ని అర్ధదీపం అనాలన్నా పావు దీపం అనాలన్నా మనం ఒక పేరు పెట్టుకోవాలి దీనికి. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు ఇవ్వాలా. సంవత్సరానికి 18,000 ఒక్కరికన్నా ఇంతవరకు అందిందా? ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది మీ సూపర్ 6. ఈ సూపర్ 6లో ఒక పావు దీపం తప్ప మిగతా 5 ఇంతవరకు గ్రౌండే కాలే. మేము అతి కష్టం మీద 3 ఆల్రెడీ గ్రౌండ్ చేసినామంటున్నారు. ఏ 3? మీరు ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ సూపర్ 6లో లేదు కదా. సూపర్ 6 ఇది. ఏమైనా సూపర్ 6 మార్చినారు మీదే కదా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మీరిచ్చిన సూపర్ 6ఏ. ఎక్కడ 3 గ్రౌండ్ అయినా ఇంతవరకు నాకు అర్థం కాలే. అంటే అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ అని. దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా ఆదాయం సృష్టిస్తారు. ఏమంటే సంపద సృష్టి. చూద్దామండి అది కూడా. 6 నెలలు అయింది కదా మీరు వచ్చి. సెప్టెంబర్ 24 వరకు చూస్తే 16,431 కోటి రాష్ట్ర రిసీట్స్ ఆదాయం. 23 వరకు చూస్తే 13,818. 22 వరకు చూస్తే మొత్తం మీద 22 నుంచి 23 నెల మీద నెల ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే సంవత్సరం మీద సంవత్సరం గ్రోత్ చూస్తే మీది 6 నెలలకు గాను -8.78లో ఉంది. మాది పోయిన సంవత్సరం చూస్తే +12.66 ఉంది. మాదేమో 6 నెలలు 12.66% రాష్ట్ర ఆదాయం పెరిగింది. మీది 6 నెలల్లో -8.7 అంటే ఇంచుమించు -9% ఆదాయం తగ్గింది. ఎట్లా చెప్పగలుగుతున్నారు అని. పోనీ ఇప్పుడు కాదు పాతది కూడా చూద్దాం. పాతది ఒకసారి చూస్తే 1999 నుంచి 2004 వరకు రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ రాబడి లెక్కేసుకున్నట్లయితే 1999 నుంచి 2004 అంటే మీరే కదండి అప్పుడు ఉండేది 12.4% పెరిగింది. సంవత్సరం మీద సంవత్సరం రాష్ట్ర రాబడి 12.4% పెరిగింది. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మీ మాదిరి పరిపాలన రాదని మీరు చెప్తుంటారు. కానీ 21.6% పెరిగింది. మీరేమో 12.4% పెంచుతుంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 21.6% పెరిగింది. 2009 నుంచి 14 రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ అంత రాదని మీరే చెప్తారు. కానీ 14.4% పెరిగింది. మీ 12.4 కంటే ఎక్కువే. 2014 నుంచి 19 మీరుండారు. మళ్ళా మీరు సంపద సృష్టిస్తారు. బ్రహ్మాండమైన చిత్తశుద్ధ పరిపాలన చేస్తారు. అనుభవం 6%. 2019 నుంచి 20 మౌన్ లెక్క కూడా చేయరు కదా. మాకు అసలు తెలివే లేదని మీ లెక్క ప్రకారం పబ్లిక్ చెప్పి 16.7% పెంచినామండి. అంటే తెలివిలేని మేమేమో 16.7% పెంచుతామి. తెలివి ఉన్న మీరేమో 6% పెంచినారు. తెలివి ఉండే రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారేమో 14.4% పెరుగుతాయి. అసలు పరిపాలన రాదు మీ ప్రకారమైన రాజశేఖర రెడ్డి గారు 21.6% పెంచా. మరొకసారి మీ అంత బాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో అనేది 12.4% పెరిగింది. ఇది కాదని చెప్పండి వచ్చు. ఇప్పుడు ఏదైనా కానీ రెటారిక్ వద్దండి. ఊరికే వచ్చి అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేది వద్దు. మరి ఏదన్నా కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఎక్కడవి మీ బడ్జెట్ డాక్యుమెంట్స్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ డాక్యుమెంట్స్. ఇంకోటి ఏమంటారంటే కేశవ్ గారు స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పెట్టినారు. అక్కడి నుంచి అప్పు తీసుకున్నారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినారు. ఇది తప్పు కదా అంటాడు. కరెక్టే, తప్పే. మళ్ళీ మీరు రైతు సాధికార సంస్థ అని పెట్టినారు. అది అప్పు తీసుకున్నారు. ఆ అప్పు ద్వారా మీరు పంచినారు. అది కరెక్టా అండి? నాకు 5 ఏళ్ళు ఉన్నాయి. తప్పు మీ ప్రకారంగా. మీకు 5 ఏళ్ళే కదా ఉండేది. నాకు 2 కళ్ళు ఉన్నాయి, 3 లేవు. తప్పు. మీకు 2 కదా ఉండేది. ఎందుకండి ఇవన్నీ మాట్లాడతారు? ఏదైనా కానీ నిజం చెప్పాలంటే మీరు ఆన్ రికార్డ్ ఉన్నారు. మీరు దయచేసి